హే గైస్, ఈరోజు వచ్చేసి మనం దానా ఎలా కలుపుతారో మరియు ఆవులకి ఏ దానా వాడుతున్నాం మేము అనేది వివరించబోతున్నాను. ఇది వచ్చేసి మురుకుల దానా. ఇది వచ్చేసి 15-30 రూపీస్కి దొరుకుతుంది. 1530 రూపాయలకి మా డైరీ బూత్లోనే దొరుకుతుంది. ఇది వచ్చేసి పల్లెల దానా. నూనె ఉంటుంది కొంచెం, అయినా మంచి హెల్తీగా తింటాయి ఆవులు. 4 సగం సగం పోసుకుందాం. ఫస్ట్ పల్లి దానా వేద్దాం. మోతాదులో వేసుకోవాలి. 4 సగం సగం పోసుకున్నాము. ఇందులో ఉప్పు కావాలి. ఆవుల నోరు రుచి చేస్తుంది ఉప్పు. ఉప్పు వేద్దాం మనం కొంచెం కొంచెం. ఒకసారి చూడొచ్చు పల్లెల నుండి తీసింది ఇది. చూడొచ్చు ఒకసారి. మీద ఏమో ఉప్పు వేసినాము ఇందాక. సో 4 ఆవులకి 4 టప్పులలో వేయడం జరిగింది. అందుట్లో ఇంకా నీళ్ళు పోయడమే. 4 లీటర్ పోస్తే సరిపోతుంది. 4:30 ఆ సమయంలో నానబెడతాను. మనం చేత్తో కలిపేస్తే ఇంకా మంచిగా నానిపోతాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీన్ని. నాకే తినబుద్ధి అవుతుంది. నోరు గుమగుమలాడుతుంది అనుకో. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. డైరీ ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ పాలు తీయడం నేర్చుకోవాలి, మరియు పొద్దుగాల లేవడం కూడా నేర్చుకోవాలి. నేను 10కి లేచి పాలు తీసి పోస్తా అంటే కాని పని. అంటే పాల బండి వస్తుంది, దానికి మనం లేట్ కాకూడదు. అది వచ్చేసి 8 గంటలకి పోతుంది. మన ఊరు నుండి పాలు తీసే వర్క్ కంప్లీట్ అవ్వాలి. అలా ఉండేట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది కలిసింది మొత్తము. ఒకసారి స్మెల్ అయితే చాలా గుమగుమలాడుతుంది. డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్క ఆవుతో స్టార్ట్ చేయండి. ఒక్క ఆవు అనేది చాలా నేర్పిస్తుంది మనకి. ఒక్క ఆవుతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒకటేసారి 10 తెస్తా అంటే అవుతుంది, కానీ 10 తెస్తే 10 మంది కావాలి నీకు ఒకటేసారి. ఎందుకంటే మనకు అనుభవం ఉండదు కదా. సో అందుకని మనకు అనుభవం ఉండాలి. కాబట్టి స్టార్టింగ్లో అయితే మేమైతే 3 ఆవులతో స్టార్ట్ చేసినాము. మావి జెర్సీ ఆవులు ఏం కావు, మావి వచ్చేసి చిల్క ఆవులు. సో మేము స్టార్టింగ్ నేను 3rd క్లాస్ ఉన్నప్పటి నుండి పోస్తున్నాము. సో నా అనుభవం వచ్చేసి నేను చెప్పేది ఒకటే, డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక్క ఆవుతో స్టార్ట్ చేయండి. ఒకటేసారి 10 తెచ్చుకొని ఇబ్బంది పడే బదులు ఒక్క ఆవుని 10 ఆవులుగా మార్చడం చాలా అనుభవం నేర్పిస్తుంది. కాకపోతే మిల్క్ రేట్ వినంగా తక్కువ ఉంది. సో అందుకని ఈ ఫీల్డ్లో ఓపికతో ఉండాలి. అండ్ ఈ ఫీల్డ్లో మార్నింగ్ 6 to 8 o'clock ఇక్కడనే ఉండాలి. ఆఫ్టర్నూన్ 12 to 2 o'clock ఇక్కడనే ఉండాలి. ఈవినింగ్ 4 to 1:30 వరకు ఇన్నే ఉండాలి. అలా అయితేనే ఈ బిజినెస్ రన్ అవుతుంది. ఒక రేట్ విషయంలో మాత్రం ఇప్పుడు తగ్గింది. సో రేట్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ అయినప్పుడు మీరు తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఒక్క ఆవుతో స్టార్ట్ చేయండి. మంత్లీ మాకు వచ్చే దానా ఖర్చు వచ్చేసి ఒక 6,000 వస్తుంది.